ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ గురుగణే శారదాంబాయే నమో నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. మన వేద సంపద ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హంసల రాయిబారం 8వ భాగం తెలియజేస్తున్నాను. విని సంతోషించి ఆదరిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. ఋతుపర్ణ మహారాజు వచ్చాడని తెలుసుకొని భీమ మహారాజు సగౌరవంగా ఆహ్వానించాడు. బాహుకుడి రూపంలో నరమహారాజు రథసారథ్యంలో రథసవ్వడి ప్రతిధ్వనించి విదర్భరాజ్యంలో ఉన్న గుర్రాలు ఆనందంతో సకిలించాయి. ఏనుగులు ఘేంకరించాయి. నెమళ్ళు ఆనందంతో నాట్యం చేశాయి. ఈ సందేశాలన్నీ చూసి దమయంతి నరమహారాజు వచ్చాడని భావించి కోట బురుజుమించి నరమహారాజు కోసం చూసింది. కానీ ఎక్కడా ఋతుపర్ణ మహారాజు పక్కనే వార్ష్ణేయుడు పొట్టి చేతులతో కురూపి కనిపించారు. నరమహారాజు కనిపించలేదు. దమయంతి నిరాశతో వెనుదిరిగింది. భీమమహారాజు స్వయంగా వచ్చి ఋతుపర్ణ మహారాజుని గౌరవంగా మర్యాదలతో అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడా రాజకుమారులు కానీ స్వయంవరం ఏర్పాట్లు కానీ లేకపోవడంతో ఋతుపర్ణ మహారాజుతో ఏ మాటలు ఆడకుండా ఊరుకున్నాడు. భీమ మహారాజు సందేహంతో ఋతుపర్ణ మహారాజు ఎందుకు వచ్చాడో తెలియక ఊరుకున్నాడు. దమయంతి బాహుకుడే నరమహారాజు అనే అనుమానంతో వివరాలు తెలుసుకోవడం కోసం భద్ర, కేశిని అనే పరిచారకులను బాహుకుని వద్దకు పంపించింది. కేశిని అనే పరిచారక బాహుకుని వద్దకు చేరి ఋతుపర్ణ మహారాజు వివరాలు, వార్ష్ణేయుడి వివరాలు అడిగి తెలుసుకుంది. సుదేవుడు అనే బ్రాహ్మణుడితో బాహుకుడు మాట్లాడిన మాటల గురించి అడిగింది. నరమహారాజు కులస్త్రీలు ఎలాగుండాలో లక్షణాలు చెప్పి బోరున విలపించాడు. కేసును అక్కడి నుండి బయలుదేరి దమయంతితో బాహుకునితో మాట్లాడిన విషయాలు పోసుకొచ్చినట్టుగా చెప్పింది. అన్నీ విన్న దమయంతి కేసుని అనే పరిచారికతో బాహుకుని వద్దకు వెళ్ళి అతడిని పూర్తిగా పరిశీలించమని చెప్పింది. కేసుని వెళ్ళి బాహుకుని కనిపెట్టసాగింది. బాహుకుడు చిన్నదిగా ఉన్న ద్వారం దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ ద్వారం పెద్దదిగా మారడం చూసింది. అంతేకాకుండా ఖాళీగా ఉన్న బిందులు బాహుకుడు చూసేసరికి నీళ్లతో నిండేవి. బాహుకుడు పొయ్యిలో చేయి పెట్టేసరికి అగ్ని ప్రజ్వలింపబడేది. ఋతుపర్ణ మహారాజు కోసం వంటలు చేసినప్పుడు బాహుకుడు చేతితో సంజ్ఞ చేయగానే పదార్థాలు వాటంతట అవే వంట పాత్రలో పడేవి. బాహుకుని చూసి మొగ్గలు పువ్వులుగా మారి సువాసనలు వెదజల్లేవి. ఈ విషయాలన్నీ కేసుని అనే పరిచారకు చూసి ఆశ్చర్యపోయి దమయంతికి తెలియజేసింది. దమయంతి బాహుకుడు వండిన పదార్థాలు తెప్పించుకొని రుచి చూసింది. అవి అచ్చు నరమహారాజు వండిన వంటల వలె ఉన్నాయి. దమయంతి బాహుకుడే నరమహారాజు అని నిర్ధారించుకుంది. కేశిని అనే పరిచారకతో కుమార్తెను, కుమారుడిని బాహుకు వద్దకు పంపించింది. బాహుకుడు కుమార్తెను కౌగిలించుకొని బోరును ఏడ్చాడు. కేశిని అనే పరిచారకతో నాకు ఇటువంటి కుమారుడు, కుమార్తె ఉండేవారు. అందుకే వీళ్ళని చూసి నేను బాధపడ్డాను అని చెప్పాడు. తర్వాత కేశినితో నరమహారాజు మాటిమాటికి నువ్వు నా వద్దకు రావడం ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపోమన్నాడు. పరిచారికి వెళ్ళిన తర్వాత కుమార్తెతో చాలాసేపు ముచ్చటించాడు. దమయంతి తల్లితో బాహుకుడే నరమహారాజు అయి ఉంటాడు, నేను అతడిని చూడాలి అనుకుంటున్నాను, ఒక్క క్షణం కూడా ఆగలేను అని చెప్పింది. భార్య ద్వారా భీమ మహారాజు విషయం తెలుసుకొని బాహుకుడిని అంతఃపురానికి రప్పించాడు. బాహుకుడితో దమయంతి నేనేమైనా తప్పు చేశానా? భర్తే నా సర్వస్వం అనుకున్నాను. నా భర్త నరమహారాజు నాకు అన్యాయం చేశాడు. నన్ను దట్టమైన అరణ్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎంతవరకు ధర్మము అని అడిగింది. అప్పుడు నరమహారాజు నా తప్పు కాదు, నాలో ఉన్న కలిపురుషుడు ఇవన్నీ నా చేత చేయించాడు అని జరిగిందంతా చెప్పి ఎంతో బాధపడ్డాడు. కాషాయ వస్త్రం ధరించిన దమయంతితో నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? మరొక భర్తను పొందడం కోసం స్వయంవరం ప్రకటించావు. ఇది నీకు ధర్మమేనా అని అడిగాడు నలమహారాజు. అప్పుడు దమయంతి
మీ యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం దేశ విదేశాలకు బ్రాహ్మణులను పంపించాను. మీరు అయోధ్యలో ఋతుపర్ణ మహారాజు వద్ద ఉన్నారని గ్రహించాను. మిమ్మల్ని రప్పించడం కోసం ఈ స్వయంవరం ఋతుపర్ణ మహారాజు మాత్రమే తెలియజేశాను. మహానుభావ, మీ గురించి 1000 కన్నులతో నిరంతరం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది. ఇంతకు తప్పించి నేను ఎటువంటి తప్పు చేయలేదు అని తెలియజేసింది. ఆకాశం నుండి ఇంద్రుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరూ దమయంతి చెప్పిన మాటలన్నీ సత్యమైనవి అని చెప్పారు. దేవతలు దమయంతి పాతివ్రత్య మహత్యాన్ని కొనియాడారు. సంతోషించిన నరమహారాజు దమయంతితో మన కష్టాలన్నీ తీరే రోజు వచ్చింది అని నాగరాజును ప్రార్థించి కర్కోటకుడు ఇచ్చిన దివ్య వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఆ మహిమతో నరమహారాజుగా మారిపోయాడు. దమయంతి నరమహారాజును చూసి చాలా సంతోషంతో కౌగిలించుకుంది. ఆ సమయంలో దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. ఆ రాత్రి వారందరూ సంతోషంగా ఆనందంగా కాలం గడిపారు. మరుసటి రోజు నలదమయంతులు భీమమహారాజు దంపతులకు నమస్కరించారు. నరమహారాజు దంపతులు భీమమహారాజు దంపతులకు నమస్కరించారు. అంతా తెలుసుకున్న ఋతుపర్ణ మహారాజు నలదమయంతులు కష్టాలు తొలగి కలుసుకోవడం చూసి ఎంతో సంతోషించాడు. నరమహారాజు ఋతుపర్ణ మహారాజుకి క్షమాపణ చెప్పాడు. అలాగే ఋతుపర్ణ మహారాజు నరమహారాజుకి క్షమాపణ తెలియజేశాడు. ఇరువురు మంచి హృదయాలతో సంతోషంగా మాట్లాడుకున్నారు. నరమహారాజు ఋతుపర్ణ మహారాజుకు అశ్వహృదయం ఉపదేశించాడు. అశ్వహృదయం నేర్చుకున్న ఋతుపర్ణ మహారాజు కొన్నాళ్ళు విదర్భ రాజ్యంలో ఉండి తర్వాత నలమహారాజు వద్ద భీమమహారాజు వద్ద సెలవు తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. నలమహారాజు కొంత సైన్యాన్ని తీసుకుని పుష్కరుని వద్దకు వెళ్ళాడు. పుష్కరునితో నా వద్ద అనంతమైన ధనం ఉంది, దమయంతి ఉంది. జోదంలో ఎవరు గెలిస్తే వారివే ఈ సంపదలు అని జోదానికి పిలిచాడు. పుష్కరుడు అహంకారంతో నీ ధనాన్ని దమయంతిని జోదంలో గెలుచుకొని దేవేంద్రుని వలె ఈ రాజ్యం అంతా పరిపాలిస్తాను అని ప్రగల్భాలు పలికాడు. నరమహారాజుతో జోదమాడి జోదంలో పుష్కరుడు ఓడిపోయాడు. నరమహారాజు గెలిచాడు. ఓడిపోయి తల వంచుకొని నిలబడి ఉన్న పుష్కరునికి నరమహారాజు కొంత ధనాన్ని కొంత రాజ్యాన్ని ఇచ్చి సంతోషింపజేశాడు. పుష్కరుడు నరమహారాజు ఔదార్యానికి ఎంతో సంతోషించి నరమహారాజుకు దమయంతికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేసి నరమహారాజు ఇచ్చిన రాజ్యానికి వెళ్ళిపోయాడు. నరమహారాజు తిరిగి పట్టాభిషిక్తుడయ్యి నిషధ రాజ్యాన్ని మహా బల పరాక్రమాలతో పరిపాలిస్తూ ప్రజలందరి యోగక్షేమాలు చూసుకుంటూ నిరంతరం పరిపాలించాడు. ఆ తర్వాత నిషధ రాజ్యంలో ప్రజలు నరమహారాజును దమయంతిని దేవేంద్రుడు శచీదేవలే భావిస్తూ సకల సంతోషాలను అనుభవించారు. స్వస్తి. భారత్ మాతాకి జై.